ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్. ఈరోజు మన యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్ శ్రీ మురళి గారు ఉన్నారు, మురళీ చెరువు గారు. వారు నిన్న నేను అనిల్ కలిసి చేసిన నది సూక్తం వీడియోల గురించి, దానిలో ఉన్న మ్యాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. అది ప్రాజెక్ట్ శివోహం వాళ్ళు తప్పు చెప్తున్నారు. ఆ, నదుల పేర్లు ఆ, పెట్టింది ఋషులు పెట్టారు. వేదం నుంచి తీసి వేదంలో ఉన్న ప్రాపర్టీస్, నదుల యొక్క ప్రాపర్టీస్ చూసి వాళ్ళు పేర్లు పెట్టారు. కానీ ఆయనేమో ఆ ఆ నదులను చూసి వేదంలో రాశారు అన్నట్టుగా చెప్పాడు. అది చాలా తప్పది. ప్రాజెక్ట్ శివోహం వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోవాలి, కానీ అలా చేయకూడదు. సో అందుకోసం మా వీడియో చేయాల్సి వచ్చింది. మన మురళి గారు కూడా ఆయన నదుల గురించి కొంత రీసెర్చ్ చేశారు. ఆయన ఆ విషయాన్ని మనతో పంచుకుంటారు. నమస్కారం మురళి గారు. నమస్కారం అండి. సో వెల్కమ్ టు ద షో. మీరు మీ నదీ సూక్తాన్ని మీరు మొదలు పెట్టచ్చు. ఖచ్చితంగా అండి. అందరికీ నమస్కారం. సో ముందుగా ఎవరైతే ముందు పార్ట్ నదుల మీద డాక్టర్ చాగంటి గారు అనిల్ చేసిన ఆ సెషన్ చూడలేదో, నా అడ్వైజ్ ముందు వెళ్ళి ఆ సెషన్ చూడండి. ఎందుకంటే ఆ సెషన్ చూడకుండా ఈ సెషన్ పూర్తిగా అర్థం కాకపోవచ్చు అని నా ఉద్దేశం. ముందెళ్ళి ఆ సెషన్ చూడటం వల్ల సరైన కాంటెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ ఎందుకు ఈ సెషన్ లో ఈ పర్టికులర్ టాపిక్స్ మాట్లాడుతున్నాము అనేది ఆ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నా అడ్వైజ్, ఇది ఆపేసి మీరు అది చూడకపోతే ఇది ఆపేసి అది వెళ్ళి చూసి మళ్ళీ ఇక్కడికి రండి. సో ఇది నేను ఈ సెషన్ మీరు నిన్న అనిల్తో చేసిన సెషన్ ని బేస్ చేసుకుని, దానిలో ఉన్న పాయింట్లను బేస్ చేసుకుని కొన్ని ఎక్స్టెన్షన్స్, కొన్ని సపోర్టింగ్ ఐటమ్స్ తో వచ్చాను యాక్చువల్గా. సో ఇది ప్యూర్ గా ఎక్స్టెన్షన్ సెషన్ టు ద ప్రీవియస్ సెషన్. తర్వాత నేను ఈ సెషన్ లో చెప్పదలుచుకున్న ముఖ్యమైన పాయింట్లు నదుల యొక్క ప్రాపర్టీస్. నదుల యొక్క ప్రాపర్టీస్. ముఖ్యంగా నదుల యొక్క ప్రాపర్టీస్, నదులు ఆ, దానికి పేర్లు అలా ఎందుకు వచ్చినాయి, అది అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ మెయిన్ గా. ఓకే. అలానే ఒక రీసెర్చ్ ఐటమ్ ని చివరిలో టచ్ పాయింట్ కింద వదిలేసి అక్కడితో మనం సెషన్ కంప్లీట్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఒకసారి నా మెషిన్ షేర్ చేస్తాను నేను, సో దట్ మనం ఆన్ అండ్ ఆఫ్ షేర్ తీసేసి పెట్టుకోవడం వల్ల కొంత కాంటెంట్ కనపడుతుంటుంది మన వ్యూవర్స్ కి, వాళ్ళకి మీ వాళ్ళ చేతుల్లో బెనిఫిట్ కోసం అని షేర్ చేస్తాను నేను. మీ చేతుల్లో ఉంది మొత్తం. మీ హ్యాండిల్ అంతా మీ చేతిలో ఉంది కాబట్టి మీరు డోర్ తెరుస్తారా, డోర్ మూస్తారా, అది మీ ఇష్టం. షూర్ సార్, థ్యాంక్ యూ అండి. సో నా మెషిన్ కనపడుతుందా మీకు? ఎస్ అండి, కనిపిస్తుంది. సో వజ్రబాహు, ఉమ్, చేతి యందు వజ్రము ధరించిన ఇంద్రుడు నదులను ధారణ చేయు మేఘములను హతమార్చి జలమును వర్షింపచేయటం వలన ఉమ్, నదులు ఏర్పడినవి. ఓకే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇది అందరికి తెలియదండి. ఉమ్, ఒక్కసారి షేరింగ్ చేసేయండి. ఉమ్, మీరు వజ్రం లాంటి మాట చెప్పారు, వజ్రం లాంటి మాట చెప్పారు. అసలు ఇది మొత్తం సృష్టికి రహస్యం. ఇప్పుడు మీరు చెప్పింది ఎంత పెద్ద రహస్యం అంటే గండికోట రహస్యం కంటే పెద్దది. ఇది అసలు అద్భుతమైన పాయింట్. ఇది చాలా మందికి కాదు, ఎవ్వరికీ తెలియదు. మీరు బయట పెట్టేశారు. ఇక మీ ఇష్టం, మీ చేతిలో ఉంది, కత్తి మీ చేతికి ఇచ్చాం. ఉమ్. ఎవరు తల నరుకుతారో అది మీ ఇష్టం. అది కానీ ఇప్పుడు సార్ అది అద్భుతమైన అంటే పాయింట్. అందరికీ లాభం చేకూరాలనేదే వేదం యొక్క ఉద్దేశం కాబట్టి. సమస్య. మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ఇప్పుడు ఎక్కడ దాకా చదివారు అక్కడ దాకే చదవండి. వజ్రబాహు, ఉమ్, చేతి యందు వజ్రము ధరించి ఉన్న ఉమ్, ఇంద్రుడు ఉమ్, నదులను ధారణ చేయు మేఘములను ఉమ్, నదులను ధారణ చేయు మేఘములను ఉమ్, హతమార్చి ఉమ్. జలములను వర్షింపజేయటం వలన నదులు ఏర్పడినవి. అక్కడ దాకా ఎంత అద్భుతమైన పాయింట్ అంటే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నదులని ధారణ చేస్తున్నవి మేఘాలని చెప్పాడు. ఉమ్, వాటిని సింధు అంటారు. ఉమ్, ఓకే, ఉమ్, ధారణ ఉమ్, చేశాడు, బాగానే ఉంది. అయితే ఉమ్, ఏమిటి వజ్రబాహు? సో వజ్రబాహుతో వాటిని కొట్టడం మూలంగా అవి వర్షించి అప్పుడు నదులైనవి. ఉమ్. అంటే భూమి మీద మొట్టమొదట నదులు లేవు. లేవు. అవును. ఇది ఇది మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీకి ఛాలెంజ్ అండి. ఉమ్, పృథ్వీ ఫస్ట్ ఏర్పడినప్పుడు నదులు లేవు. ఉమ్. అంటే సముద్రాలు ఉన్నాయి కానీ నదులు లేవు. నేను నేను మాట్లాడను. ఉమ్, నేను ఒక సైడే మాట్లాడుతున్నా, ఇంకో సైడ్ ఉమ్, నేను సముద్రం గురించి మాట్లాడను. ఉమ్, నేను నదులు లేవు అని చెప్తున్నా. ఉమ్. భూమి పుట్టినప్పుడు మొట్టమొదట నది లేదు అంటే పృథ్వీలో. డ్రింకింగ్ వాటర్ లేదన్నా సార్ దాని అర్థం?
లేదు లేదు, ఉమ్, నది లేదు. ఉమ్, నది లేనప్పుడు నది ఏర్పడాలి అంటే మేఘం వర్షిస్తే గాని ఏర్పడదు. పడదు. బాగుందా? ఉమ్, మేఘం వర్షిస్తే గాని ఏర్పడదు. మొట్టమొదటి మేఘం ఏర్పడాలి అంటే యజ్ఞం జరిగి ఉండవాలి. వావ్. ఉమ్, యజ్ఞం జరగకుండా మీకు మేఘ ఆవృత్తం జరగదు. లేదండి, అమెరికాలో వర్షాలు పడుతున్నాయి, బ్రెజిల్లో వర్షాలు పడుతున్నాయి, రష్యాలో వర్షాలు పడుతున్నాయి, ఎక్కడెక్కడో వర్షాలు పడుతున్నాయి, అక్కడ ఎవ్వడు యజ్ఞం చేస్తలేడు కదా అంటే, మానవుడి యజ్ఞాలు రకరకాల యజ్ఞాలు. మానవుడి యొక్క అగ్నితో రాజేసిన ప్రాపర్టీ ఏదన్నా యజ్ఞమే. ఉమ్, సో ఆ యజ్ఞం మూలంగానే ధూళి కణాలు వస్తాయి. ఉమ్, అవి రావటం మూలంగానే వాటర్ వేపర్ తట్టుకొని మేఘాలు ఏర్పడతాయి. ఉమ్, ఆ తర్వాతనే వర్షిస్తుంది. ఉమ్, దీన్ని నేను స్పష్టంగా ఆధారాలతో సహా నిరూపిస్తాను. కానీ మీరు చెప్పింది అక్షర సత్యం. అది మొట్టమొదట నదులు లేవు. నదులు ఏర్పడడానికి కారణం ఇంద్రుడు. వజ్రబాహు అంటే ఆ ఆ యొక్క లైటనింగ్ అన్నమాట. ఆ ఉమ్, లైట్నింగ్ స్ట్రైక్ అయిన తర్వాతనే ఆ మేఘాలు వర్షించింది. ఉమ్. వర్షించి నదులు ఏర్పడ్డాయి. దీనికి ఎక్సలెంట్ ప్రూఫ్ నేను తర్వాత ఇస్తాను, తర్వాత వీడియోలో. ఇప్పుడు ప్రస్తుతం అయితే విన్న వాళ్ళందరికీ ఇది అద్భుతమైన విషయం. మొట్టమొదటి సృష్టి జరిగినప్పుడు నదులు లేవు, నదులు ఏర్పడ్డాయి. అలా నదులు ఏర్పరచడానికే నదీ సూక్తం కూడా వచ్చింది. యా, చెప్పండి ఇక నెక్స్ట్. ఇప్పుడు థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ లైన్, కనుక నదులు ఇంద్రుని ఆజ్ఞను పాలించును. నాకు యా ఇప్పుడు కనిపిస్తుంది. చెప్పండి. కనుక కనుక నదులు ఇంద్రుని ఆజ్ఞను పాలించును. ఉమ్, అంటే నా మీనింగ్ ఇక్కడ, నదులు సర్టన్ ప్లేసెస్ లో వర్షాలు పడతాయి కాబట్టి ఆ ఉమ్, సర్టన్ ప్లేసెస్ లో పడినప్పుడు అక్కడ ఆ నీళ్లతోటి ఆ నదులు ఫామ్ అవుతాయి అక్కడక్కడ. ఉమ్, 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 కాబట్టి ఇంద్రుని ఆజ్ఞను పాలించినట్టుగా, ఎందుకంటే ఆ లొకేషన్స్ లో నదులు అనేది సర్టన్ లొకేషన్ లో ఫామ్ అవుతాయి, ఉమ్. సర్టన్ ప్యాత్ తీసుకుంటే అల్టిమేట్ గా సముద్రంలో వెళ్ళి కలుస్తాయి. ఎస్. అంటే ఈ ఇంద్రుడి ఈ ఆజ్ఞను విషయాన్ని పాలిస్తాయి అవి. మీరు ఉమ్. ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? ఉంది సార్, మన యా. ఫ్లోలో మొత్తం అది వచ్చేస్తుంది ఎస్. క్లియర్. కానీ కానీ ఋషి ఉమ్, ప్రార్థనను మన్నించి ప్రవాహంను ఆపును పక్కకు మరలించును. ఉమ్, దాని ఉమ్. మీనింగ్ తర్వాత మాట్లాడుకుందాం సార్, ముందైతే ఎస్. అది పెట్టాను అక్కడ. ఎస్. ఎస్. తర్వాత సర్వనదులు మరుత్ దేవతలచే వృద్ధి పొందును. ఉమ్. ఈ విషయాన్ని మీరు నిన్న టచ్ చేశారు ఆ యా, వీడియోలో. ఏది మరుద్వగః. ఉమ్, ఉమ్. అది ఒకటి సరస్వతీదేవి మొహో అర్ణవహ అన్నప్పుడు అవును, అవును, సరస్వతీదేవి అవును, తన ప్రజ్ఞ అవును. చేత అందరి దేవతలతోటి ఆ ఉమ్. నిధి ఆ నీటిని వృద్ధి చేస్తుంది అని ఎస్. కూడా ఉంది సార్ అక్కడ. ఎస్. ఎస్. సో మరుత్ వృధాహ, మరుద్వృధాహ వచ్చింది అది. సరే, బాగానే ఉంది. సో నిన్న మీరు చెప్పిన అనేక పేర్లు, గంగా, యమున, సుతుద్రి, సింధు, సరస్వతి, ఇలా కొన్ని పేర్లు చెప్పారు నిన్న మీరు ఉమ్, యాక్చువల్గా ఉమ్, ఆ ఉమ్. సెషన్లో. ఇవన్నీ కూడా యాక్చువల్ చూస్తే, మోర్ డీపర్ గా చూస్తే, ఇవన్నీ కూడా నదుల ప్రాపర్టీస్. అవును. ఎందుకంటే గుణకర్మలకు, సంస్కృతం అనేది గుణకర్మలతో ఏర్పడింది, నామాలని గుణకర్మలతో ఏర్పడ్డాయి. గుణము గాని కర్మ గాని రెండు గాని ఉంటాయి అందులో. ఉమ్, కాబట్టి గుణకర్మలతో ఏర్పడినాయి కాబట్టి మీరు చెప్పిన అన్ని గుణాలు, వాటి కర్మలు, అవి చేసే పనులు. ఉమ్, కాబట్టి ఇవన్నీ కూడా నిజానికి నదుల ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు సింపుల్గా ఉమ్, చెప్పాలంటే. ఉమ్, గంగా ఉమ్, నిరంతర గతితో నడుచుచు ఉత్తమ స్థానం చేర్చును. ఉమ్, సముద్రం అనేది ఉత్తమ స్థానం, ఎందుకంటే మళ్ళీ అవి ఈ పొల్యూట్ అయిన వాటర్ అంతా సముద్రానికి చేరితే సముద్రం నుంచి ఆకాశానికి వెళ్ళి మళ్ళీ ప్యూర్ అయ్యి అమృతమై మళ్ళీ తిరిగి తిరిగి వస్తుంది. ఉమ్, కాబట్టి సముద్రం ఉత్తమ స్థానానికి చేరుస్తుంది చిన్నగా ఉమ్, ఉమ్. వెళ్ళి. ఎక్కువ క్వాంటిటీని తీసుకెళ్ళిపోతుంది కూడా అని నిన్న మీరు చెప్పారు అందులో. అవును, అది అవును. కావున గంగా అనబడింది. తర్వాత యమున ఉమ్, తన జలమును అన్య నదీ జలాలతో బాగుగా కలుపుచు ప్రవహించును, కావున యమున అనబడింది. ఉమ్, నదులు వాటర్ కున్న ప్రాపర్టీ సంయుక్తం అవటం, ఉమ్. కలిసిపోవడం అనేది వాటర్ కున్న ఫండమెంటల్ ప్రాపర్టీ. అవును. ప్రతి రెండు చిన్న పాయలు ఒకటి అవుతుంది, ఉమ్, రెండు పాయలు మూడై మూడు రెండు నాలుగై నాలుగు ఆరై ఎనిమిది అట్లా మల్టిప్లై అవుతూ అవును. బెనామీలుగా మల్టిప్లై అవుతూ వెళ్తాయి నదులు. ఉమ్. అది కూడా చెప్పబడింది వేదంలో యాక్చువల్గా అయితే. ఎస్. దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ వస్తుంది. ఆ, ఈ రకంగా జలాలు అనేక నదులతో కలిసి కలిసి బాగుగా కలుపుకుంటూ కలుపుకుంటూ వెళ్తుంది. అట్లా వెళ్ళే నదులని యమున అనబడతాయి. ఉమ్, అట్లానే సుతుద్రి నిన్న మీరు చెప్పారు యాక్చువల్గా. ఉమ్, ప్రవాహ ధ్వని ధ్రువ్ అంటే ప్రవాహం, ఆ రెండింటి ఉమ్, నుంచి వేగంగా ప్రవహించే నది అని అర్థం.
ఉమ్, బేసిక్ గా చెప్పాలంటే రఫ్లీ. అవును. తర్వాత సింధు మీరు చెప్పారు నిన్న దీని, ఉమ్, అట్లా నిందా కూడా చెప్పారు మేఘంలో ఉండే నదులు ఉమ్, అనేది. అవును. బట్ అల్టిమేట్ గా అది అది ఒక నదికి ఒక పేరు పెట్టారు కొంతమంది, అవును. అట్లా ఏర్పడుతుందని తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ పేరు పెట్టారు వాళ్ళు. అవును. సరస్వతి ఉమ్, ఉదకము పైకి వచ్చే నీరు, ఉమ్, ఉంతి తడుపుతుంది, ఉనంతి తడుపు, ఉదకము అందులోంచి వచ్చింది ఉదకం అనే అవును. పదం. ఉదకము ఊత్తు శబ్దంతో వస్తుంది కాబట్టి ఉత్తు అంటే పైకి రావటం. అది ఒక మీనింగ్, ఉమ్, తడుపుతుంది అనేది ఇంకొక మీనింగ్, రెండు ఉమ్, రకాలుగా కూడా ఆ, చూడొచ్చు దాన్ని. సింతతి అది ఎట్లా ఉమ్, వస్తుందండి. ఉమ్. ఇట్లా ఏ రకంగా చూసినా గానీ సరస్వతికి ఆ ఉదకంతో ఏర్పడుతుంది, నిండి ఉంటుంది కాబట్టి సరస్వతి ఉమ్, అనబడింది ఉమ్, 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 అని చెప్తున్నారు. ఉమ్, అట్లా రకరకాల ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ నదులకి. ఉమ్, ఉమ్, కాబట్టి మళ్ళీ తీసుకుంటే నిన్న మీరు చెప్పిన అమెజాన్, ఉమ్. సౌత్ అమెరికాలో ఉన్న అమెజాన్ గంగా అని కూడా అనాలి దాన్ని ఒక రకంగా. అవును, గంగా అనొచ్చు. ఉమ్. యమున అనొచ్చు, శృతుద్రి అనొచ్చు, సింధు అనొచ్చు, సరస్వతి అనొచ్చు దాన్ని, ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ అన్ని దానికి కూడా ఉన్నాయి అవును, యాక్చువల్లీ. దానికి కూడా. అవును. కాబట్టి భారతదేశానికి చెందినవి కావు నదులు ఈ పేర్లు కానీ. ఉమ్. అని మీరు చాలాసార్లు చెప్పారు, వేదంలో ఉన్న విషయాలు ఒక స్థలానికి ఒక టైంకి వచ్చి చెంది ఉండవు అని. చంద్రు. ఆ, ఇంకా 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 సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రాపర్టీస్ ఏ స్టార్ మీద ఉన్న నదులైనా, ఏ ప్లానెట్ లో ఉన్న నదుల మీదైనా ఇవే ప్రాపర్టీస్ ఉంటాయని కూడా చెప్పొచ్చు మనం. బాగా చెప్పారు మురళి గారు. ఉమ్, చాలా ఉమ్, బాగా చెప్పారు. సో ఇది మొత్తం యూనివర్సల్ కాబట్టి వేదము ఉమ్, ఎక్కడికి వెళ్ళినా భూప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ నదులు ఉంటే ఇవే ప్రాపర్టీస్ ఉంటాయి. రైట్. ఎస్. ఉమ్. బాగా సరే, ఇంకా ముందుకెళ్తే చెప్పారు. నదులు, నద్య, కస్మాత్. ఉమ్, నదులు అంటే ఏమిటి? ఉమ్, తక్కువ లోతు కలవి. ఉమ్, ఈ నదులు వేదమందు గౌణ రూపంలో ఉన్నాయి. ఉమ్, అది మీతో డిస్కస్ చేసింది సార్ లిటిల్ బిట్ ఈ సెషన్ కి ముందు. మరి మీరు ఉమ్, తర్వాత మీరు కంక్లూజన్ చేసేటప్పుడు ఆర్ కరెక్షన్స్ నాకు చేసేటప్పుడు మీరు చెప్పాలి అది అది ఉమ్, ఎంతవరకు కరెక్ట్ అనేది. ఉమ్, నేను అనుకోవటము నదులు ఇందాక చెప్పినట్టుగా ఇంద్రుడి వల్ల వర్షం వల్ల ఏర్పడతాయి కాబట్టి ఆ, దానికి ప్రాధాన్యత ఇచ్చి దీనికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారా అనేది నాకు తెలియదు క్లియర్ గా, నేను ఎందుకు అలా చెప్తాను. రాశారనేది తెలియదు యా, నాకు. ఒక్క నిమిషం దీన్ని మీరు షేరింగ్ తీయండి. సో ఇప్పుడు నదులు ఆ, ఇప్పుడు నదులు అన్నది గౌణంగా చెప్పబడ్డ వేదంలో అన్నది వాస్తవం. ఓకే, కానీ నదీ సూక్తం ఉంది కదా, మరి ఎక్స్క్లూజివ్ గా చెప్పారు కదా అంటే ఒక ఒక 7-8 మంత్రాలతో ఉండి 10,000 మంత్రాల్లో అంటే అది ఆ, గౌణమే అవుతుంది. అగౌణమే అవుతుంది. కరెక్ట్, బాగా ఉమ్. చెప్పారు. సో ఎందుకంటే ఇప్పుడు వర్షం గురించి విస్తృతంగా చెప్పబడింది అది వేదంలో. వర్షం గురించి విస్తృతంగా చెప్పండి ఒకటి. ఉమ్. ఇంకోటి ఏంటంటే నది అన్నది ఇక్కడ సరస్వతి అనే నదితోనూ పోల్చారు, వాణితోనూ పోల్చారు. ఉమ్. సో వాణి కూడా నదిలాగా ప్రవహిస్తుంది. ఉమ్. వాణి కూడా. అవును. ఇప్పుడు మనము సిమిలారిటీ తీసుకురావాలి. ఇప్పుడు ఇంద్రుడి వజ్రబాహుతో మేఘాల్ని చిన్నాభిన్నం చేస్తే పడేది వర్షం. సో ఆ వర్షంతో ఏర్పడేది నదులు. ఉమ్. సో ఇప్పుడు మన బాడీలో మనము ఇంద్రుడు, మనం అనుకున్నది మనసు ద్వారా నోటి ద్వారా బయటికి తెప్పిస్తాం. వాక్ అయి బయటకు వస్తుంది. వాయిస్. సో ఉమ్. ఎట్లయితే నది ప్రవహిస్తోందో అలా వాక్కు ప్రవహిస్తుంది. వాక్కు ప్రవహించాలంటే ఫస్ట్ వర్షం ఉండాలి. అంటే ఏంటి, ఉమ్. నదికి ప్రవహించాలంటే ఫస్ట్ వర్షం ఉండాలని చెప్తున్నాం. సో ఆ వర్షం ఏమిటి, అది వెరీ ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలి. సో అలా ఇంద్రుడు దేన్ని అక్కడ మనలో ప్రవహిస్తున్నవి ఏమిటి, దాన్ని ఆయన ముక్కలు ఎలా చేశాడు, మనం ఎట్లా ముక్కలు చేస్తాం అంటే మనలో ఒక 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 కంప్లీట్ సెట్ ఆఫ్ వాక్యాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఉమ్. మనం వాటిని కట్స్ అండ్ పీసెస్ చేసుకుంటూ వదులుతాం అంటే నోట్లో. ఐడియాని బ్రాడ్గా ఎస్. ఉన్న ఐడియాని ఫ్రేమింగ్ చేసుకుంటూ వస్తాం మనం. ఫ్రేమింగ్ చేసుకుంటూ వచ్చి మనం వదులుతాం అన్నమాట. ఉమ్. సో అదర్వైజ్ మీకు వాక్కు అన్నది, సరస్వతి అన్నది ఈ నదితో పోల్చాల్సిన అవసరం లేదు. సో అది పోల్చి అందుకనే పావక నహ సరస్వతి అని చెప్పి ఆ మంత్రం స్టార్ట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇట్లా వాక్కు గురించి చెప్పుకుంటూ నదితో పోల్చారు. అలానే నదికి సరస్వతి అన్నది పేరు కూడా పెట్టచ్చు అన్నట్టుగా సూచనలు ఇచ్చారు. సో గౌణంగా మొత్తం వేదమంతా నదుల పేర్లు ఎక్కడెక్కడ వస్తున్నాయో అది నది అవ్వక్కర్లేదు. సరస్వతి పేరు వచ్చింది కదా, నది అవ్వక్కర్లేదు. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు అమెరికాలో ఒక నది కొత్తగా పారుతోంది, అది ఇంత మటుకు దానికి పేరు లేదు, నేను పేరు ఇవ్వాలి. నేను మీరు చెప్పినట్టుగా ఇందాక ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ ప్రాపర్టీస్ ఉంటే కనుక దీనికి ఈ పేరు పెట్టండి అని వేదం చెప్పింది. అలా పేరు నేను పెట్టగలను, కానీ పేరు నదికి ఉంది కదా అని
ఆ పేరు ఎక్కడెక్కడ వేదంలో వచ్చిందో అది నాది అవ్వదు. ఉమ్. ఎందుకంటే దాని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి అది రాలేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఉమ్. యా, ఇంకా అంటే మీరు మనుషుల చేత రాయబడలేదు కాబట్టి ఇంకా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఉమ్. ఇది అపౌరుషేయం. ఉమ్. ఉమ్. మీరు కంటిన్యూ. సార్ అట్లానే మీరు చెప్పిన వాణి గురించి చెప్పారు, నదికి వాణికి కంపేర్ చేశారు. అందులో ఇంద్రుడు జలదాన యోగ్యం అయినప్పుడే ఆ మేఘాన్ని కట్ చేస్తాడు. ఎగ్జాక్ట్. అలానే మన మనసులో ఉన్న ఇంద్రుడు ఆ ఆలోచనని మాట రూపంలో తీసుకురాగలిగిన శక్తి వచ్చినప్పుడే, దానికి ఆ యోగ్యత వచ్చినప్పుడే దాన్ని కట్ చేయడం ద్వారానే మాట రూపంలో అది బయటకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదని మనం ఇంద్రులం కదా, లోపల ఉన్నది మనమే, మన ఆత్మనే ఇంద్రుడు. సో ఉమ్. ఆ ఇంద్రుడు కరెక్ట్ ఆలోచన చేసి పంపించాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడితే మీరు అన్నట్టు హరికేన్లో, సైక్లోన్లో వచ్చి నాశనం అయిపోతాయని. అది. ఎస్. సార్ థ్యాంక్ యూ. టు కంటిన్యూ, ఈ నదుల వర్ణనము ద్వివచన బహువచన మంత్రములతో చేయబడినది. వర్ణన అంటే ఒక నదికి వర్ణన చేసేప్పుడు ద్వివచనంలో కానీ బహువచనంలో కానీ చెప్పబడ్డాయి అవి, ఆ వర్ణనలు. వర్ణనలు. ఎందుకంటే జలానికి సంయుక్త ఉంది కాబట్టి అది జలం అనేది ఒకటి కాదు, మల్టిపుల్ కింద చూడబడిందా అనేది నా ఉద్దేశం. ఎస్. ఎస్. అది ఇట్స్ పాసిబుల్ అండి. ఆయన ఇప్పుడు నిన్న మనం గంగే యమునే అన్నప్పుడు గంగే అన్నది వివచనం, అది సంబోధన విభక్తి కూడా. సో మీరు ఎట్లా వాడుకుంటారు అన్నది సందర్భాన్ని బట్టి వాడుకో. సో యముని అన్నది కూడా అట్లానే. యా. ఇంకా అయితే నద్య, ఇంకా అది నద్య అని దేవత పేరు. నద్య అంటేనే బహువచనం. దాని పేరులోనే పెట్టేశాడు అది. Yes. సో అట్లానే ఇంకొక పదం ఉంది సార్, సుతుద్రి. ఇందా చెప్పుకున్నాం కదా, సుతుద్రి అనే లక్షణం, అది ఒక వన్ ఆఫ్ ద ప్రాపర్టీ కింద చెప్పాము. నిజానికి సుతుద్రి అనేది ఎక్కువగా పెద్దగా స్పీడ్గా వెళ్తున్నప్పుడు విరాట్ రూపంలో అది ఉంటుంది, విపాట్ రూపంలో అది ఉంటుంది కాబట్టి విపాట్ సుతుద్రి రెండు కలిస్తే విపాట్ చుతుద్రి అయింది. విపాట్ సుతుద్రి ఆ రెండు సంధి అవటం వల్ల అలా ఉచ్చారణ మార్పు వల్ల అలా అయింది బేసికల్ గా. ఇన్ ద ఎండ్ అది వేగంగా ప్రవహించేది అనేది వస్తుంది అర్థము. ఇంకా ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి ఇంకా చెప్తాడు అక్కడ ఏంటంటే పర్వతములు, దీని గురించి చెప్తాను ఎందుకనేది. బట్ అశ్వశాల నుంచి విడిపడిన రెండు ఆడగుర్రముల వలె, ఈ అశ్వశాల కొండ మీద ఉంది, అది అశ్వశాలను తెరిచినప్పుడు రెండు ఆడగుర్రములు, అంటే వాటర్ అనేది 2 యూనిట్లు కింద కలిస్తే గానీ ముందుకెళ్ళదు కాబట్టి రెండు ఆడగుర్రముల వలె మిక్కిలి వేగంగా పరిగెడు సముద్రములను కోరు రెండు నదులు అని చెప్పాడు. దీని మీనింగ్ ఇదే యమునకు కూడా వర్తిస్తుంది యాక్చువల్గా అయితే, ఇంకా కొద్దిగా చూస్తే మనం. సరే దీన్ని పక్కన పెడదాం సార్, కొన్ని బేసిక్ కాన్సెప్ట్ ఇది. నేను పక్కన పెట్టను, ఇది తీస్తే మనం మాట్లాడచ్చు. అంటే దీని గురించి ఇంకా అసలు కిందలో ఉంది యాక్చువల్గా, అప్పటి వరకు అవుదామా, ఇప్పుడే మాట్లాడదామా సార్? ఇప్పుడు ఎందుకంటే మర్చిపోతాను నేను. అమ్మో, నన్ను మాయ చేసి మీరు ముందుకు వెళ్ళిపోతారు. అలా కాదు. మీరు 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 ఇప్పుడు ఇక్కడ ఆగి రెండు అశ్వములు అన్నట్టే ఒక అర్థం వస్తుంది. రెండు ఆడుగుర్రాలు అని ఎందుకు చెప్పాడు? మీరు నిన్న మీ మంత్రంలో చెప్పారు సార్ ఆల్రెడీ దానికి అర్థం. మీరు సముద్రాన్ని పుల్లింగంతోను నదులని స్త్రీలింగంతోనూ చెప్పారు మీరు. అవును, అవును. అందుకని మీరు ఆడగుర్రాలైన ఇక్కడ అందుకని. వెరీ గుడ్. అలానే నదులు ఎప్పుడైనా సరే, నేను తీవ్రమైన రీసెర్చ్ చేశాను సార్ దీని మీద యాక్చువల్గా. అయితే నేను ఇంకా ప్రూవ్ చేయాలి. అయితే బేసిక్ జిస్ట్ ఇస్తాను ఇక్కడ, అది ఎంతవరకు కట్టు నాకు తెలియదు. నదులు సంయుక్త గుణం కలిగి ఉంటాయి. అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా నదులు ఎప్పుడు కూడా నీళ్ళు ఎప్పుడు కూడా ప్రవహించేటప్పుడు పాయల కింద 2, 4, 4, 6, 4, 8 అట్లా ఎక్స్పోనెన్షియల్ గా వెళ్తూ ఉంటాయి. కానీ అట్లా ఎక్స్పోనెన్షియల్ గా వెళ్ళాలంటే 2 కావాలి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. కనుక 2 ఆడగుర్రాలని అందుకు చెప్పాడు. అలా సంగమం అయ్యే కొద్దీ దాని శక్తి పెరుగుతుంది. ఇంకోటి, 2 ఆడగుర్రాలు కలిస్తే ఏమవుతుందో తెలుసా మీకు? 2 ఆడగుర్రాలు కలిసి ప్రయాణం చేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? అది అద్భుతమైన విషయం. అది మీ గమ్మత్ ఏంటంటే మీరే తీసుకొస్తున్నారు ఈ పాయింట్లు, మీరు మర్చిపోతున్నారు. ఇది న్యూట్రాన్, అవును సార్, దానికి సంబంధం.
అవును సార్. ఓ, మళ్ళీ మాట్లాడు, ప్రొసీడ్ అయిపో. ఉమ్, ఉమ్, యాక్చువల్గా ఇది మీరు కాంటెక్స్ట్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఉమ్, ఈ విషయాన్ని విరాట్ చతుర్థి అనే పదాన్ని ఉమ్, 4 ఏళ్ల క్రితం నేను మీ దగ్గర తీసుకొచ్చాను సార్ యాక్చువల్గా. ఓకే. అప్పుడు మనము యాక్చువల్గా 8 రకాల ఉంటాయి అవి. ఉమ్, ఇంకో సెషన్ మన ఉమ్, ఎవరైనా శ్రోతలు ఇంట్రెస్ట్ చూపిస్తే మనం ఇంకో సెషన్ చేద్దాము. ఉమ్, ఆ 8 మీ దగ్గర తీసుకొచ్చాను నేను. ఉమ్, అప్పుడు మనం మాట్లాడుకున్నాం. మీరు కొన్ని ఐడియాస్ నాకు ఇచ్చారు అక్కడ. ముఖ్యమైన ఐడియా మీరు ఇచ్చింది అంటే నేను తీసుకొచ్చాను, కానీ మీరు దాన్ని షేప్ చేశారు నాకు. అది ఉమ్, థ్యాంక్ యూ. ఆ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అది ఇప్పుడే చెప్పేస్తాను, అదేమి ఉమ్. సీక్రెట్ ఏం కాదు. పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే టెక్నిక్స్ 8 రకాలుగా ఉంటాయి అని వేదంలో చెప్పబడింది. అబ్బా, అద్భుతం. ఉమ్. సో ఇప్పుడు ఈ సో ఈ 8 గుర్రాలు రకాలుగా పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చవచ్చు. ఇప్పుడు 8 రకాలు. ఇప్పుడు ఉమ్, ఒక కేసు చూపిస్తే ఇది పొటెన్షియల్ టు కైనటిక్ మార్చిందని సైంటిస్ట్ చెప్పగలరు, కానీ ఉమ్, అది 8 రకాలుగా ఉంటుంది అనేది నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సైన్స్ లో ఎక్కడ రాసి లేదు ఈ విషయం. ఎగ్జాక్ట్లీ. ఉమ్, ఉమ్, కానీ వేదంలో చెప్పబడింది అది. ఎస్. అది భూమి నుంచి ఆకాశ అంతరిక్షం దాకా ఉమ్, అనేక ఎగ్జాంపుల్ తీసుకుని కూడా చెప్పబడింది యాక్చువల్గా. అయితే ఇంకా ఎక్సలెంట్. ఉమ్, చెప్పాలంటే బాగుంది. సరే, అది ఇంకొక సెషన్ సార్. ఇప్పుడైతే ఈ గుర్రాలు ఈ కొండ మీద నుంచి అనేది ఎందుకు చెప్పాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఉరికి ఉరికి నీరు వెళ్ళటం వల్ల, ఆగి ఆగి వెళ్ళటం వల్ల ఉమ్, పొటెన్షియల్ ఎనర్జీని బిల్డ్ చేసుకున్నది. ఉమ్, ఉమ్, ఉమ్. కైనెటిక్ ఎనర్జీగా మారటం వల్ల ముందుకెళ్తూ అవును. ఉమ్, ఉమ్, చివరికి లో లో తట్టు ప్రాంతం అంటే లైక్ యా. సీ లెవెల్ తక్కువగా ఉంటుంది కాబట్టి అవును. అల్టిమేట్ గా సీలో వెళ్ళి కలుస్తాయి అవి. ఉమ్, సో అలాగా కొండ మీద నుంచి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఆగి నదులు కలవటం వల్ల దాని శక్తిని స్పీడ్ ని పెంచుకుంటూ ఉమ్, పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉమ్, ముందుకెళ్తాయి అవి ఉమ్. నదులన్నీ. అవును. అంటే ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మరి కన్వర్జన్ లో హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి వస్తోంది అంటేనే పొటెన్షియల్ టు కైనెటిక్ ఫార్మేషన్ అది. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్. అందుకే మన వాళ్ళు నీళ్లు పల్లానికి యా. ప్రవేశిస్తుందని చెప్తారు, ఆ. సింప్లిఫై చేసి నీరు దాన్ని. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు దేవుడు అని. ఎరుగు అని. ఓకే. అయితే సార్ ఇప్పుడు దాన్ని ఇంకాస్త ముందుకెళ్ళి ఆ సుతుద్రి అంటే మీనింగ్ ఏంటి అవి చూద్దాం ఇంకాస్త ముందుకెళ్ళి. ఉమ్, సో ఆ 2 ఆడగుర్రాలు నీత్వాన్ ఉమ్. అంటే ఒక రకంగా అవి ప్యారలల్ గా అమర్చబడి ఉంటాయి. ప్యారలల్ గా పరిగెడుతుంటాయి. నీత్వాన్ అంటే అవి రెండు కలిసి కలిసి ఒక ఎగ్జాక్ట్లీ అవి. ఆ కంపోజ్ అయినప్పుడే ఆ స్పీడ్ వస్తుంది దానికి. ఎస్. సో సముద్రాన్ని కోరే 2 నదులు అక్కడికి అయిపోయింది సార్. విపాడ్ సుతుద్రి చూసాము. నిన్న మీరు మీ సెషన్ లో మేధ అని ఒక పదం వాడారు మీరు యాక్చువల్గా అక్కడ. మేధ అంటే ఆ, మేధస్సుతో. సో నేను దాన్ని ఆ మేధస్సుని ఇక్కడ నేను యంత్రము కింద తీసుకున్నాను. ఓకే. తీసుకుంటే మేధస్సుతోటి ఇందాక పైన చెప్పినట్టు ఋషులు ప్రార్థనతో నదులని ఆపడం లేదా దిశని మార్చడం చేయొచ్చు అని చెప్పబడినట్టుగా, మేధస్సుని వాడి ఋషులు అంటే వేద పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ మంత్రాలను ఉపయోగించి తంత్రం చేసి మొత్తానికి యంత్రం ద్వారా గాని మంత్రం ద్వారా గాని తంత్రాన్ని తీసుకొచ్చి డ్యామ్ కడితే ఫర్ ఎగ్జాంపుల్, లేదా యజ్ఞం చేస్తే, అంటే వేద జ్ఞానంతో కూడి ఉండాలి ఆ టెక్నాలజీ ఉంటే నదుల దిశను మార్చొచ్చు, తక్కువ ఖర్చుతో మార్చొచ్చు, తక్కువ శ్రమతో మార్చొచ్చు, డైరెక్షన్ మనం ఈజీగా మార్చొచ్చు అని అర్థమవుతుంది సార్ క్లియర్ గా. మార్చవచ్చు. ఎస్. అంటే ఇప్పుడు మనకి ఆ దానికి నిదర్శనమే మన భగీరథుడు. భగీరథుడు నది యొక్క డైరెక్షన్ మార్చుకుంటూ తీసుకెళ్ళాడు. శివుడు తల మించి జటాజూటం నుంచి నేల మీద అది ఎటో చిందిపోకుండా భగీరథుడు దాని యొక్క డైరెక్షన్ మార్చుకుంటూ మార్చుకుంటూ ఆ పితరులు ఉన్న దాని నుంచి తీసుకెళ్ళాడు, ఆ బూడిద నుంచి. అది లెక్క. యా, దట్స్ కరెక్ట్ అండి. అవుతుంది, పాసిబుల్. సో ఇంకా ముందుకెళ్తే మీరు ఆ మంత్రంలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు రథంతర సామ అనే పదం కూడా వాడారు మీరు యాక్చువల్. రథంతర సామ అంటే వన్ ఆఫ్ ద సామ సింగింగ్ ఆర్ సామ అప్లికేషన్ టెక్నిక్ అది యాక్చువల్ అయితే. అది హోమానికి సంబంధించింది రథంతర సామ. అందులో 5 పార్ట్లు ఉంటాయి. అది అగ్నికి సంబంధించింది. అగ్నితో అది అది వెలిగించినప్పుడు అది హింకారము, దానివల్ల పొగ వచ్చినప్పుడు ప్రస్తావము,
అది ఎక్కువగా మండినప్పుడు ఉద్గీతము, ఉమ్, అది తర్వాత ఈయన నిప్పు కణాలుగా మారినప్పుడు ప్రతిహారం అంటే అయిపోయేటప్పుడు, ఉమ్, శాంతించి పూర్తిగా ఆగిపోయినప్పుడు నిధనము. అంటే ఈ 5 అవును. స్టెప్పుల్లో ఉమ్, ఆ, అవుతుంది అని చెబుతూ ఈ 5 స్టెప్పుల్ని 5 రకాల టెక్నిక్ సామంలో వాడటం ద్వారా ఈ హోమాన్ని దీని బెనిఫిట్ ని మాక్సిమైజ్ చేయొచ్చు అని ఎస్, చెప్పబడుతుంది అందులో. అవునండి. ఉమ్. అంటే అయితే ఇది అంతకంటే డీటెయిల్ మనము అగ్నికి సంబంధించింది కాబట్టి ఇది. ఆ, అయితే ఎందుకంటే డీటెయిల్ దీని మీద మనం మాట్లాడకూడదు, దానికి వేరే రీజన్స్ ఉన్నాయి సార్. అయితే ఇది మీరు ఎస్, అది చెప్పారు కాబట్టి అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఇది నేను చాలా తీసుకొచ్చాను బాగా అంతే. చెప్పారు. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు క్విక్ గా ఉమ్, న్యాచురల్ రివర్ ఫ్లో ఎలా ఉంటుందని చూస్తే మరి క్విక్ గా ఉమ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉమ్, హయ్యర్ ది ఎలివేషన్ ది గ్రేటర్ ది స్టోర్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎస్, దీన్నే విపాడ్ చతుర్థి చెప్తోంది కరెక్ట్ గా. ఉమ్, ఎస్, విరాట్. కొండ మించి వెళ్ళే రెండు ఆడగుర్రాలు అంటే అందుకని పర్వతం మీద నుంచి అని చెప్తుంది, అవును, హయ్యర్ ది ఎలివేషన్. అవును. తర్వాత థింక్ ఆఫ్ ఇట్ లైక్ వాటర్ స్టోర్డ్ ఇన్ బిహైండ్ ద డ్యామ్. ఎస్, ఆ డ్యామ్ ఓపెన్ అయితే ఎలా అయితే పరిగెత్తాయో అలాగా అన్నట్టుగా. ఎస్. ఉమ్, తర్వాత ఆ స్టోర్డ్ కైనటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఉమ్, కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయినప్పుడు ఉమ్, అప్పుడు మోషన్ వస్తుంది, అప్పుడు నీళ్లు ముందు కదులుతాయి. అవును, అవునండి. తర్వాత ఈ వీటన్నిటికీ గ్రావిటీ ఈస్ ద ఉమ్, డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. అంతే, అంతే. న్యాచురల్లీ ఫ్లో ఉమ్, ఫార్వర్డ్ టువర్డ్స్ ది లోయెస్ట్ పాయింట్ టిపికల్లీ ఉమ్, ద సీ. ఉమ్, ఉమ్, సో అన్ని చెబుతూ ఇక్కడ ఈ ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా ఉమ్, అయితే. ఈ ఫోర్త్ పాయింట్ గురించి తీవ్రంగా రాయబడింది యాక్చువల్గా అయితే ఉమ్, ఉమ్, వేదంలో. ఉమ్, అదేంటంటే ది యాజ్ వాటర్ ఫ్లోస్ ఉమ్, సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ డిసిపేటెడ్ యాజ్ హీట్ ఉమ్. డ్యూ టు ద ఫ్రిక్షన్ విత్ రివర్ బెడ్ అండ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ అబ్బో. ఉమ్, ఉమ్, విత్ ఇన్ వాటర్ ఇట్ సెల్ఫ్. ఓకే. ఉమ్, ఆ రివర్ బెడ్ అంటే తీరాలు, రెండు ఉమ్, తీరాలు ఉమ్, గుద్దుకోవడం వల్ల ఉమ్, లోపల మంట డిసిపేట్ అవడం వల్ల, హీట్ రావడం వల్ల. ఉమ్. ఎందుకు అదంటే దిస్ ఎనర్జీ లాస్, కొంత లాస్ వస్తుంది. ఆ, అది దానికంటే ముందరే మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ పాయింట్కి వెళ్ళండి. At the as the water flows, some of its energies dissipate డిసిపేటెడ్. as heat. Okay, due to friction within the riverbed and internal ఇంటర్నల్ friction. ఫ్రిక్షన్. ఈ ఇంటర్నల్ ఫ్రిక్షన్ నే విస్కాసిటీ అంటాం. మీరు చక్కగా చెప్పారంటే వేదంలో ఎంత చక్కగా ఇచ్చేసాడు ఆల్రెడీ. యా, వెరీ గుడ్. సో అది ఆ ఫ్రిక్షన్ ఏంటంటే ఒక లేయర్ ఆఫ్ లిక్విడ్ మీద అదే లేయర్ ఆఫ్ లిక్విడ్ ఫ్లో అవుతుంటే వాటి రెండు లేయర్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. దాన్ని మనము విస్కాసిటీ అంటాం మనం. సో అది దాంతో అంతేకాకుండా ఇప్పుడు ఈ లిక్విడ్ లేయర్ కి కంటైనర్ మెటీరియల్ మధ్యలో కూడా ఉంటుంది. సో ఇది అందుకనే ఫ్లో అవుతున్నప్పుడు మీరు లామినార్ ఫ్లో అని టర్బులెంట్ ఫ్లో అని ఉంటాయి అన్నమాట. సో మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ లో బాగా వస్తుంది అది. సో మీకు అది దాంతో ఏమవుతుందంటే ఆ పర్టికులర్ దానికి నది మధ్యలో ప్రవాహము వేరుగా ఉంటుంది, నది ఒడ్డున ప్రవాహం వేరుగా ఉంటుందని చెప్తుంది బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నల్ ఫ్రిక్షన్. యా, నెక్స్ట్ అండి. దిస్ ఎనర్జీ లాస్ ప్రివెంట్స్ ద రివర్ ఫ్రమ్ పర్పెచువల్లీ యాక్సెలరేటింగ్. అంటే అవసరానికి మించిన యాక్సెలరేషన్ లేకుండా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. మీరు అవును సార్. ఒకసారి స్క్రీన్ షట్ ఆఫ్ చేయండి స్క్రీన్. అది రెగ్యులేట్ ది ఫ్లో. అదే, వెరీ గుడ్. ఎందుకంటే పర్పెచువల్ అంటే ఏంటి, ఇంకా అది వెళ్ళిపోతే ఇంకా ఆ స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అంటే ఏంటంటే స్పీడ్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. దానివల్ల నదులకు వరదలు వస్తాయి అంటుంటారు. అది వరదలు రావడం అంటే అదే బేసికల్. అది కాదు ఇక్కడ నేను ఇంకా కాంటెక్స్ట్ మీరు చెప్పింది నేను చెప్తున్నా. ఏంటంటే పర్పెచువల్ మోషన్ అంటే ఏంటి, ఇప్పుడు స్పీడ్ 5 meters per second అయింది, నెక్స్ట్ 6 meters, నెక్స్ట్ 7 meters, తర్వాత 8, 9, 10 అలా పెరిగిపోతుంది వెళ్ళిపోతుంది అంటే కుదరదు. యూ కాంట్ గో ఆన్ ఫర్ ఎవర్ లైక్ దట్ ద స్పీడ్. ఎందుకంటే అలా అయిందంటే అనుకోండి, అది భూమి మీద ఉన్న అన్ని తన్నుకుంటూ భూమిని కూడా ఎటు పంపించేస్తుంది. అది మీకు అది అట్లా కుదరదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ది వాల్స్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది ఫ్లోర్, ఏదైతే మనకి అర్త్ ఉందో అర్త్ని కోసుకుంటూ వెళ్తుంది కాబట్టి దానికి ఫ్రిక్షను, ప్లస్ వాటర్ లేయర్ మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ రెండు ఫ్రిక్షన్స్ మూలంగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్లస్ రివర్స్ కెనాట్ ఇంక్రీజ్ దే స్పీడ్ బికాస్ ఎనర్జీ డిసిపేట్ అవుతుంది ఎక్కడికక్కడ, కొంత తగ్గించుకుంటుంది దాని స్పీడ్. ఎగ్జాక్ట్లీ. అలా తగ్గించుకోకపోతే మీరు నిన్న చెప్పారు
శుద్ధం చేసుకుంటూ వెళ్తాయి నదులు అనేసి. అవును ఆ అవును శుద్ధం చేసుకోవాలంటే తగిన స్పీడ్తో వెళ్తేనే శుద్ధం ఎస్ చేయగలుగుతుంది. అందుకని ఎగ్జాక్ట్. యా. అవన్నీ ఉంటుంది సో సార్. పర్పెచువల్ మోషన్ బాగా రాశారు మీరు. పర్పెచువల్టీ. ఓకే, గుడ్. సో కంటిన్యూ. దీన్ని దాన్నే విపాటి చుతుద్రి అంటారు. అవును. ఉమ్, అది అని చెబుతూ ఒక మంత్రము ఇక్కడ ఇవ్వబడింది. ఉమ్, ఋగ్వేదము 6:61-2. ఉమ్, సరస్వతి దేవత, ఉమ్, ఉమ్, ఆ, భరద్వాజుడు, ఇంకా అనేక మంది రాశారు దీన్ని, అది చూశారు, దర్శించారు. జగతి నిషాద స్వరము. సో ఇది చూస్తే మనం ఉమ్, సుష్మై శోషణై, ఉమ్, సుష్మై శోషణై, ఉమ్, బలము కలిగి, ఉమ్, ముందు బలం కలిగి ఉండాలి దానికి. ఉమ్, ఉమ్, శుష్కింప చేయు ఉమ్, పెద్ద తరంగములతో, ఉమ్, తరంగములతో ఉమ్, స్పెల్లింగ్ మిస్టేక్. ఉమ్, పర్వతముల శిఖరములను ఉమ్, తామర తూడుల వలె, ఉమ్, తామర తూడులను త్రవ్వు మనుషుల వలె ఖండించుచు, ఉమ్, తన రక్షణ కొరకు ఉమ్, ఉత్తమ స్థుతులతో, ఉమ్, కర్మలతో, ఉమ్, పారావత్త పారావత్గ్నీం ఉమ్, సరస్వతీం ఉమ్, పారావార, అంటే రెండు తీరములను నాశనము చేయు సరస్వతిని ఉమ్, సేవింతుము స్తుతింతుము కాక. ఉమ్, సో ఈ రెండు తీరాలని నాశనం చేస్తుంది. ఎందుకు? తన రక్షణ కొరకు. ఉమ్, 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 ఉమ్. ఎంత బలం కలిగి ఉంటుందంటే పర్వతాల శిఖరాలని తామరతూడులాగా కట్ చేయగలిగిన శక్తి కలిగి ఉంటుంది అది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా చాలా అద్భుతమైన పాయింట్ పెట్టారు. అసలు మీరు అసలు తీసుకొచ్చినవన్నీ ఎంత అద్భుతమైన పాయింట్స్ అంటే, ఎంత సైన్స్ ఇందులో ఇమిడింది, ఎంత ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఉంది ఇందులో అంటే ఇది అద్భుతం. అయితే మీరు చెప్పిన దానికి ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి. మీరు స్క్రీన్ తీసేయచ్చు. సో అదేంటంటే ఇప్పుడు రెండు మూడు పాయింట్స్ చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఆ పాయింట్స్ అన్నిటికీ సృష్టి రహస్యం ఉంది, నదులు ఎట్లా ఏర్పడితే ఉంది వీటి. ఇప్పుడు నదులు శిఖరాల్ని, పర్వత శిఖరాల్ని తామర తూడులా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నారు. ఇది మీరు వేదంలో ఉంది, అవునా అవును కదా? అవును ఇది అవునండి. సత్యమా అసత్యమా? సత్యమే సార్. ఎందుకంటే ఫస్ట్ ముందుగా వేదంలో ఉంది కాబట్టి సత్యము అని సత్యమే. ముందు. వేదము అంటేనే సత్యం. సత్యము. కాబట్టి ఇది మంత్రం నుంచి తీసి చెప్తున్నారు పైగా మీరు. అవునండి. దెర్ఫోర్ క్వశ్చన్స్ లేవు ఇంకా. ఓకే. సో ఇది ఎంత సత్యం అంటే, నేను దాని మీద మీతో కూర్చొని ఒక వీడియో చేస్తాను నేను. సో దాన్ని అప్పుడు చెప్తాను, నేను ఆ సత్యాన్ని నిరూపిస్తాను. ఉమ్. సో దెర్ఫోర్ ఇట్ విల్ బి సో, ఇట్స్ ఎ బ్రిలియంట్ వన్. ఒక దెబ్బకు 3 పిట్టలు రాలిపోతాయి. అదేంటో చెప్తాను. అవును. సైన్స్ అసలు ఎలా డెవలప్ అయింది, అసలు వేదం ఏం చెప్పింది, వేదం చెప్పిందో సైన్స్ ఎట్లా డెవలప్ అయింది అని దానికి నిదర్శనం అనమాట. అవును నేను సార్. చెప్తాను. ప్రొసీడ్ అవ్వండి. సో ఉమ్, తన రక్షణ కోసం అని ఉమ్, ఆ రెండు తీరాలని తీవ్రంగా టచ్ చేయడం ద్వారా కొంత డిసిపేట్ అవుతుంది ఎనర్జీ. ఉమ్, 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 ఇందాక చెప్పింది. అందుకే ముందు అది చెప్పింది. ఎందుకంటే తీరాలని నాశనం చేయు. ఉమ్, ఎందుకంటే తన ఎనర్జీని డిసిపేట్ కొంత చేసుకోవాలి. ఎందుకంటే కొండల శిఖరాలను కట్ చేసేంత ఎనర్జీ పెరుగుతూ వెళ్తుంటుంది దానికి. అవును అవును కాబట్టి దాన్ని కొంత కొంత తగ్గించుకోవాలి. అవును. ఈ తామర తూడుని తవ్వే మనుషులు అని ఎందుకు అన్నాడంటే, ఇక్కడ ఇంకా చాలా రాసింది అక్కడ. అంటే ముఖ్యమైన పాయింట్ అక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉమ్, తామర తూడులు చూడటానికి చాలా పలచగా, చాలా ఆ, సుతారంగా ఉంటాయి, అంటే ఈజీగా కట్ చేయొచ్చు. ఉమ్, ఉమ్, కానీ దాన్ని తింటే మనుషులకు చాలా బలం వస్తుంది. అదే. ఉమ్, 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 అలాగనే ఈ ఉమ్, బలము శుద్ధి చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అది వెళ్లే కొద్దీ నిన్న మీరు చెప్పారు ఆ సెషన్ లో. అది తామర తూడుల్లో తింటే ఎలాంటి బలం వస్తుందో అలాగా ఉమ్. అది ఆ శుద్ధం చేసుకుంటూ వెళ్ళడానికి ఆ బలాన్ని ఉపయోగిస్తుంది అని అనుకోవచ్చు మనం దాన్ని వెరీ actually గుడ్. అయితే. వెరీ గుడ్. చాలా బాగుంది. గుడ్. సో అయితే ఇది సరస్వతిని గురించి చెప్తున్నాడు. ఈ సరస్వతి మంత్రం, ఇది సరస్వతి గురించి చెప్తున్నాడు దీన్ని. అవును. అయితే శుద్ధి ఇక్కడ చేసే, సరస్వతి అనేది ఒక ప్రాపర్టీ అంటే బేసికల్ గా. శుద్ధి చేసేది ఏదన్నా సరస్వతి అని. ఉమ్. ఇప్పుడు సుతుద్రి, సరస్వతి రెండు వచ్చేసినాయి ఇందులో అవును యాక్చువల్ అయితే. అవునండి అవునండి. ఇక ఇక ఇక్కడ కీ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను అంటే, ఉధృతంగా మనకి నది పొంగులు వస్తుంటాయి అక్కడ. నార్త్ ఇండియా సైడ్ హిమాలయస్ దగ్గర నుంచి, లేదా గంగా ఉన్న చోట అంతా కూడా వస్తుంటుంది ఇట్లాగా. ఉమ్, అలా వచ్చినప్పుడు ఈ విపాట్ చుతుద్రి ఆరు ఉమ్, సుతుద్రి అనే టెక్నిక్ వాడి, ఉమ్, ఎలా అయితే నదులు తను పుష్ చేసుకోవడం ద్వారా స్పీడ్ తగ్గించుకుంటే, మనం కూడా సమ్ టెక్నాలజీ వాడి ఉమ్, అలా నీళ్ళని సైడ్కి పంపించడం ద్వారా ఉమ్. స్పీడ్ని కోసేయచ్చు మనం తీవ్రంగా. ఎస్ ఎస్ అది సైంటిఫిక్ గా మనం చేయొచ్చు దీన్ని ఎస్ యాక్చువల్గా అయితే. ఎస్ సార్.
అలాంటి యంత్రాలు తయారు చేయొచ్చు, మనం తయారు చేసి ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయొచ్చు మనం యాక్చువల్గా అయితే. గమ్మత్ ఏంటంటే మీరు చెప్పిన దానిలో ఎంత మ్యాథమెటిక్స్ ఉందో చూడండి. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాన్ని డివైడ్ చేయడం మూలంగా స్పీడ్ తగ్గించవచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు మీరు. ఉమ్, ఇప్పుడు స్పీడ్ పెంచవచ్చు, స్పీడ్ తగ్గించవచ్చు, ఇవన్నీ వేద మంత్రంలో వాక్యాల రూపంలో ఇచ్చేసాడు. ఉమ్, ఇప్పుడు మనకి బెర్నాలిస్ ప్రిన్సిపల్ ఉంది. సో దానిలో హాఫ్ రో వి స్క్వేర్ ప్లస్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ఉంది. హాఫ్ రో అంటే రో ఇస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అండ్ వి స్క్వేర్, వి ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ద లిక్విడ్ అండ్ పి ఇస్ ద ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ అట్ ఎనీ పాయింట్. సో ఉమ్, ప్రెషర్ పెరుగుతుంటే వెలాసిటీ తగ్గుతుంది, వెలాసిటీ పెరుగుతుంటే ప్రెషర్ తగ్గుతుంది. ఇది బెర్నాలిస్ ప్రిన్సిపల్ అన్నమాట. సో ఆ బేసిస్ మీద విమానాలు ఎగురుతున్నాయి, అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఉమ్. దేర్ఫోర్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ అన్నది డివైడ్ చేసుకోండి. మీరు ఇప్పుడు చెప్పారు అది అది ఆ, కోసుకుంటూ వెళ్తుంది, అన్ని చేస్తున్నాయి. బలము కలిగి శుష్కింపచేయు అని చెప్పారు మీరు, అవునా? ఉమ్, శుష్కింపజేస్తుంది, అవునా? పెద్ద ఉమ్. తరంగములతో పర్వతముల శిఖరములను తామరతూడులు ఆ ఏంటి త్రెంచినట్ట తామరతూడులను త్రవ్వు మనుషుల వలె. మనుషుల వలె ఖండించును అన్నారు, అవునా? ఉమ్, అంటే ఉమ్, దాని ఎనర్జీని అక్కడ ఉపయోగించేస్తుంది, అవునా? ఉమ్, ఆ ఉమ్. తర్వాత తన రక్షణ కొరకు ఉత్తమ స్థుతులతో, స్థుతులతో, స్థుతులతో కర్మతో, కర్మలతో. ఉమ్. కర్మలతో పా ఆ, పారవ పారావార, పారావరం తీరం అనమాట. రెండు తీరాలను రెండు నాశనం తీరాలు, చేయు. ఉమ్. ఆ, ఆ, తీరంను సరస్వతి, ఆ, అవునా? సరస్వతిని అలాంటి నదిని ఆ, సేవింతుము స్తుతింతుము కాక. సో ఇప్పుడు విశేషం ఏంటంటే ఉధృతంగా పొంగు నదులను విపాట్ చతుర్థి ఉపయోగించి శాంతింప చేయగలము, అంతేనా? ఉమ్, ఉమ్, చేయవచ్చు. ఉమ్, సో ఇప్పుడు మీరు చెప్పిన దానిలో అది డివైడ్ అయింది అనుకోండి, అది ఉమ్, డివైడ్ అయితే ఏమవుతుంది అంటే క్వాంటిటీ మాస్ తగ్గుతుంది. ఉమ్, సో మాస్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది మీకు, మొమెంటం తగ్గుతుంది. ఉమ్, సో మొమెంటం తగ్గినప్పుడు అది నాశనం చేసే శక్తి తగ్గుతుంది. ఉమ్, సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే నది వస్తున్నప్పుడు ఆ నదిని డ్యామ్ ద్వారా కట్టి, డ్యామ్ ద్వారా మీరు అన్నట్టు ఆపామనుకోండి, ఆపి గేట్లు పెట్టి గేట్లతో ఫ్లో చేస్తున్నాం కదా, ఉమ్. అలా కాకుండా న్యూ టెక్నిక్ ఇప్పుడు ఉపయోగించాలి మీరు చెప్పిన దాన్ని బట్టి. ఇది మీరు తీసేయచ్చు ఒకసారి. సరే, అది తీసేయడానికి ముందు ఇక్కడ ఒక్క పాయింట్ సార్. యా చెప్పండి. స్థుతులతో కర్మలతో, ఉమ్, ఉమ్, మీరు చెప్పిన డ్యామ్ కర్మలు ఉమ్. స్థుతులతో అంటే దాని గుణాలు, గుణాలను ఆ, మనం స్థుతిస్తాం కదా. ఆ, అది ఒకటి సార్, అది ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాకే చెప్పారు, అది ఏంటంటే సరస్వతిని వాక్కుతో పోల్చారు మీరు ఇందాక. ఉమ్, నదిని వాక్కుతో పోల్చారు. అవును, నదికి వాక్కి కొన్ని కామనాలిటీస్ ఉన్నాయి. ఉన్నాయి, అందుకనే వేదంలో అడుగడుగున రెండింటిని కలుపుతూ కలుపుతూ చెప్పబడ్డాయి అనేక చోట్ల. అవును. ఉమ్, అంటే నేను చెప్పేది ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ సౌండ్ టెక్నాలజీ వాడి కూడా స్థుతుల రూపంలో అవి ఉంటే ఉమ్, కూడా కంట్రోల్ చేయొచ్చు అని కూడా అర్థమవుతుంది సార్ క్లియర్గా ఇక్కడ. ఉమ్. ఎస్, 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 యాక్చువల్ ఆ ఎస్, సీక్రెట్ చెప్పకూడదు కానీ, బట్ నేను చెప్పాను ఎస్, యాక్చువల్గా. ఎగ్జాక్ట్, ఎగ్జాక్ట్. సో ఇప్పుడు నేను అది ఆ విషయమే ఆ ఉధృతిని తగ్గించాలి అంటే వీళ్ళు దే హ్యావ్ టు పుట్ పైప్స్ అన్నమాట. అంటే డ్యామ్ కట్టి పైప్స్ పెట్టాలి. ఎట్లా అంటే వాటర్ దే షుడ్ పంప్ అవుట్ త్రూ ద పైప్స్. డైవర్సిఫై డైవర్ట్ అయిపోతే ఏమవుతుందంటే ఉధృతి తగ్గిపోతుంది, అంటే వాటర్ వెళ్తూ ఉంటుంది, ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా దాన్ని ఎనర్జీ కింద మనం కన్వర్ట్ చేసుకొని మెకానికల్ ఎనర్జీస్ కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో ఇలా చేయగలిగితే బాగుంటుంది మన డ్యామ్ ఇంజనీర్స్, సో దట్ వీ కెన్ రియల్లీ డూ సంథింగ్. మీరు ఈ దీనిలో మీరు అత్యద్భుతమైన విషయాలు తీసుకొచ్చారు. ఇంతకీ దీని బేసిస్ కావాలి నాకు, మీరు దేని నుంచి చెప్పారో చెప్పాలి. వేదంలోంచే చెప్పబడ్డాయి ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా. అఫ్ కోర్స్, ప్రతి ఒక్క అక్షరం అక్కడి నుంచే తీయబడింది. అలా నేను చెప్పిన 8 టైప్స్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ పొటెన్షియల్ టు కైనెటిక్ ఎనర్జీ కూడా అక్కడి నుంచే తీయబడింది. సో అక్కడి నుంచే చెప్పాను సార్. స్పెసిఫిక్ బుక్ చెప్పమన్నాడు, చెప్తాను. అయితే చెప్పాలి, చెప్పాలా వద్ద? చెప్పాలి, చెప్పాలి, జనాలు చదవాలి కదా మరి. అది నిరుక్తము అనే పుస్తకం ఇది ఎస్, యాక్చువల్గా. యాస్కముని యొక్క యాస్కముని రాసినటువంటి నిరుక్తము నిరుక్తము. చాలా పెద్దది, చాలా కష్టము అది మదించడము. దాన్ని 5 ఏళ్ల నుంచి చదువుతున్నా కానీ ఇప్పుడు ఒక పర్సెంట్ వచ్చింది నాకు అనిపిస్తుంది. అది కూడా గ్యారంటీ లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొచ్చారు. ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సృష్టి రహస్యం గురించి చెప్పుకుంటూ వచ్చేసారు మీరు. మీకు అంటే అలా చెప్పుకుంటూ ఆయన రాయపడుతున్నారు సార్ వాళ్ళు అట్లా ఆంజనేయుడు లాగా మోసుకొచ్చేసారు మీరు. అది దాంతో పాటు సంజీవిని వచ్చిందనే విషయం మీకు అర్థమైతలేదు సార్. అట్లా చెప్పబడి ఉంటుంది సార్ ఆ పుస్తకం. అది బ్యూటీ అందులో. చాలా బాగుంది.
అద్భుతమైన పాయింట్స్ నది గురించి చెప్పారు. నది యొక్క క్యారెక్టరిస్టిక్స్ బ్రహ్మాండంగా అసలు వజ్రబాహు ఇంద్రుడు. ఆ ఏది మన మేఘాలలో ఉన్న నదీ జలాలని ఖండించి వర్షం కురిపించి ఈ నదులు తయారు చేశాడు కాబట్టి ఆ నదులు ఇంద్రుడి మాట వింటాయి. అది అసలు ఎంత బాగుందండి. ఇక్కడ అవును ఇంద్రుడి మాట సార్. వింటాయి అనగానే అందరూ ఏమనుకుంటారంటే 2 చేతులు 2 కాళ్ళు ఉన్న ఇంద్రుడి మాట వింటారు అది కాదు. మీరు చెప్పిన మాట ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే ఇంద్రుడి మాట వింటాయి అంటే ఇంద్రుడు అనే దాన్ని మనం ఉపయోగించి నదుల్ని కంట్రోల్ చేయొచ్చు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అట్లనే చివరికి ఇంద్రుడి మాట వెంట కనుక సముద్రాలు కలుస్తాయి. అది అది కూడా చెప్పబడింది సార్ అది అందులో. పైగా వెళ్తూ వెళ్తూ అది నదీ తీరాలని శుద్ధి చేసుకుంటూ వెళ్తుంది కొన్ని నదులు. అవిటిని సరస్వతి అనాలి. ఎందుకు సరస్వతి అనాలో కూడా మీరు దానిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇప్పుడు యమునా నదిని క్లీన్ చేయాలి అంటే ఆ టెక్నిక్ ఉపయోగించాలి. చాలు. అవును. చాలా బాగుంది. దానిలో ఆ స్పీడ్ తీసుకురావాలి. దానిలో అవును. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గించి కరెంట్ ఎనర్జీ పెంచితేనే అది క్లియర్ అవుతుంది Yes, అని కూడా ఇది అర్థమవుతుంది అది మనకి. కూడా అవుతాం. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఇవన్నీ కూడా కలగలిపి సోమలతల్ని ఉపయోగించి రతంతర సామ ఉపయోగించి హోమాలు చేసి దాని తద్వారా క్లీనింగ్ తర్వాత మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని పొందవచ్చు. సో చాలా అద్భుతంగా చెప్పారండి. వండర్ఫుల్ పాయింట్స్. అసలు నదుల గురించి ఇంత స్పష్టంగా ఇంత క్లారిటీగా బహుశా ఎవరికైనా వినుంటారో లేదో జనాలు. అది 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 బాగుంది. ఆఫ్ కోర్స్ సార్, బాగుంది. నిరుక్తం వల్ల అద్భుతం. మీ దయ వల్ల ఇవి అంతా తెలుసుకున్నాను ఈ సార్ రోజు అసలు మహాభారత యుద్ధంలో మీదే ఈ రోజు. ఒక రోజు మీ చాప్టర్ రాసేసుకున్నాను నదుల పేరు మీద. చలో నదులు నాదేమని గంభీతమే సార్. నదీతమే. అచ్చా, ఇప్పుడు దేవీతమే నిన్న మంత్రం ఉండింది. సో ఇప్పుడు దానికి అసలు నదుల గురించి అంత అద్భుతంగా అది వాణి కూడాను. సో మనలోంచి బయటికి వెళ్ళేది కూడా వాణి. సో ఆ వాణి నది కిందనే సమానము. సో మనం ఎలా పంపించాలి అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ బుగ్గల్లోంచి మధ్యలోంచి పంపిస్తున్నాం. ఆ నది బయటికి వెళ్ళేటప్పుడు ఈ బుగ్గల మధ్యలోంచి వెళ్తుంది కాబట్టి ఇది ఇవే రెండు ఒడ్డు కాదు, తీరాలు. ఇవే రెండు తీరాలు. తీరాలు. పారావారం అన్నమాట. సో వాటిని మనము ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే వాణి ద్వారా శుద్ధి చేసుకోవాలి. మీరు చెప్పకనే చెప్పేస్తున్నారు. అసలు అట్లానే ఎంత నోట్లో సైన్స్ ఉండే ఇవాళ. నోట్లో అసలు ఉండే ఉమ్, లాలాజలంతో కూడా శుద్ధిపడతాయి సార్ ఇవన్నీ కూడా. అది ఇది కూడా ఇప్పుడు జలం అది. శ్వేతం నేను చెప్పాను కదా ఆ, శ్వేత జలాలు. అది లాలాజలం కూడా శ్వేత జలం అన్నమాట. సో దాంతో అది శుద్ధి అవుతుంది. అని శుద్ధి కూడా చేసుకోవచ్చు. తెలుస్తుంది. పళ్ళ మధ్యని శుద్ధి చేసుకోవచ్చు. బుగ్గల్ని శుద్ధి చేసుకోవచ్చు. ఏ మంత్రాలు అట్లా చాంట్ చేస్తుంటే శుద్ధి అవుతుంది అది మనం వాళ్ళు కనుక్కుంటే సరిపోతుంది. అలాంటి లాలాజలం వస్తుంది, శుద్ధి చేయబడిన Yes. లాలాజలం వస్తుంది Yes. బయటికి. ఎంత ఆ బాగుందండి. సుతు 3 రావాలి సార్, వస్తేనే అప్పటి పళ్ళు సో అది డెంటల్ ఎలా క్లీనింగ్. అన్నది అసలు అసలు అద్భుతమైన విషయాలు. అసలు ఇది 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 ఒక అద్భుతమైన చాప్టర్ ఈరోజు నదుల గురించి. అసలు నదికి వానికి లింక్ పెట్టి అసలు జనాల్ని మీరు ఒక ఆట ఆడుకున్నారా, కబడ్డీ కబడ్డీ ఆడేశారండి. బాగుంది మురళి గారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నిరుక్తకారుడు యాస్కవుని అనుకుంటాడు, అమ్మయ్య నాకు ఒక శిష్యుడు దొరికాడు, బాగుంది అనుకుంటాడు. యాస్కవు చాలా సంతోషపడతాడు. నిజంగా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇది వేదం గురించి చెప్పాల్సింది. ఇది వేదం యొక్క మాట. వేదముని ఈ విధంగా చెప్పడం మూలంగానే జనాలకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ పాయింట్ క్లియర్గా తెలుసుకున్నాము. నదుల్ని ఎలా శుద్ధి చేయాలి, యమునా నదిని ఇస్తే మనం శుద్ధి చేయగలము అనే విషయం. మనం ఇంకా చాలా పాయింట్లు దాచిపెట్టామన్న విషయం ఎవరికి తెలియదు, కానీ తప్పదు చెప్పాలి మనం. అది దాచిపెట్టాం, తప్పదు అది. సో అవి చెప్పడం వల్ల నదుల్ని శుద్ధిపరుస్తాం మనం. గ్యారంటీ శుద్ధిపరచగలం. ఇందులో ఉంది, నిరుక్తంలో ఉంది, వేదంలో ఉంది. అనేక మంత్రాలు ఉన్నాయి వాటికి ఎలా శుద్ధి చేయాలి ఏంటని. అలానే మన నోటిని కూడా శుద్ధి చేసుకునే మెథడాలజీ ఇచ్చాడు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మురళి గారు. చాలా బాగుంది. నేను చాలా సంతోషపడుతున్నాను. అద్భుతం మురళి గారు. చాలా బాగుంది. అసలు సెషన్ ఇస్ సో వండర్ఫుల్. గుడ్, ఎక్సలెంట్ అండి. గుడ్. ఇంకా లాస్ట్ పాయింట్ మీద ఒకటి చెప్పండి. లాస్ట్ పాయింట్, బాటమ్ లైన్ చెప్పండి. మీరు మొత్తం ఇదంతా కలిపి ఒక్క సెంటెన్స్లో ఏమన్నా చెప్పగలుగుతారు వీలైతే? అంటే సార్, సైంటిఫిక్ గా ఆలోచించాలంటే పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీకి ఆప్టిమల్ గా కన్వర్ట్ చేసే మెకానిజం అంతా ఈ నదుల ప్రవాహం గురించి చెబుతూనే ఆ సైన్స్ గురించి చెప్పాడు అడుగడుగునా కూడా అనిపిస్తుంది సార్ క్లియర్ గా నాకు. ఎక్సలెంట్, బాగుంది. సో అందరూ విన్న వాళ్ళందరూ కూడా ధన్యులు. ఈ సెషన్ అసలు ఇది బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ దేర్ కెపాసిటీస్. వాళ్ళ మైండ్కి అందదు. ఎందుకంటే ఇందులో చాలా మ్యాటర్ ఉంది, డెన్స్ మ్యాటర్, థిక్ మ్యాటర్ ఉందన్నమాట. సో నది గౌణము వేదంలో, కానీ నది గురించి చెప్పాడు అంటే నది గురించే చెప్పలేదు, ఇంకేమో చెప్పాడు. ఆ ఇంకా ఏమో చెప్పింది నదితో ఎలా పోల్చాడు. దానికి ఒక ఇంద్రుడని ఒక కెప్టెన్ ఉన్నాడు. ఆయన మాటే అవి వింటాయని తెలుసు.
ఉమ్, కాబట్టి ఇప్పుడు నేనున్నాను, నేనేం చేస్తానంటే ఒక మాట మాట్లాడతాను, ఆ మాట బయటికి వెళ్తూ ఉంటుంది. అది నా మాటే వింటుంది కానీ ఇంకెవడి మాట వినదు. మీకు మీకు అర్థమైందా? ఎందుకంటే అంటే మనము ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అనేది మనమే కంట్రోల్ చేసుకోవాలి, సింపుల్ గా. ఇందులో ఒక డేంజరస్ పాయింట్ ఏంటో చెప్తారు. ఇప్పుడు నేను ఒక ఒక సిచ్యువేషన్ వచ్చి ఒక మాట అనేసాను నేను ఉమ్, ఎవరినో, ఉమ్, కానీ నేను వెంటనే దాన్ని వాపస్ తీసుకోవాలని వెంటనే అనుకున్నాను అనుకోండి, ఉమ్, అది నా మాట వింటుంది, ఆ ఉమ్, మాట నా మాట వింటుంది. వింటుంది, ఎందుకంటే మీరే అది వదిలారు దాన్ని కాబట్టి. వదిలేదు. సో ఆ ఆ శక్తి మనలో ఉందని చెప్తోంది వేదం. అంటే మన క్షమాపణలు అడిగి తీసుకోవచ్చు, మనం చేసిన తప్పుల్ని మనం అసలు సరిదిద్దుకోవచ్చు. నేను అప్పటికప్పుడు అది వెళ్ళి వాడిని చేరే లోపల అది వాపస్ వచ్చేస్తుంది. రీకాల్ రీకాల్ కూడా చేసుకోవచ్చు. రీకాల్ చెప్పొచ్చు, లేకపోతే మాట మారుస్తుంది. ఉమ్. అంటే వాడికి వినిపించేది వేరేగా. అద్భుతం సార్. సార్ అట్లానే ఇంకొకటి, ఇప్పుడు నదులని. అదేదో సినిమాలో ఒక టీచర్ అడుగుతాడు, లెక్చరర్ అడుగుతాడు, అరే నువ్వు ఇంత చెప్తున్నావు కదా స్టూడెంట్ తిడుతూ, 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది రా అంటే పంది అంటాడు. అరే 10 మధ్యలో 0 పెడితే 100 కూడా అవుతుంది కదరా. అంటే నేను అనేది ఏంటంటే ఇలా ఆ మాట ఎలా అలా చూడగలగాలి. వినిపిస్తుంది అనమాట. అవును సార్. అంటే యూ విల్ హ్యావ్ టు స్టాగర్, డిడ్ యూ టెల్ దట్ వర్డ్ ఆర్ సంథింగ్ ఎల్స్ అని ఆ లోపల మనం మాట మార్చుకొని, లేదండి ఇది చెప్పామని చెప్పొచ్చు అనమాట. అలా ఉంటుంది. అవును సార్. యా, అద్భుతం బాగుంది సార్. బాగుంది బాగుంది, చాలా బాగుందండి. సార్ ఇంకా అయితే ఇప్పుడు నాకు ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ పాయింట్ ఏంటంటే, ఉమ్, నదులు డిజపేర్ అయితే, ఉమ్, సరస్వతి డిజపేర్ అయితే అని చెప్తుంటారు అందరూ, ఉమ్, ఉమ్. వాటిని మళ్ళీ తిరిగి తెప్పించవచ్చు అని అర్థమవుతుంది క్లియర్ గా. ఎస్, ఎస్. ఉమ్. నేను అలానే చెప్పిన ఎవరైనా డ్యాములు మంత్రంలో, కట్టి నదిని ఆపేస్తే అదే నేను దాన్ని చెప్పిన ఇంకొక మంత్రంలో రకంగా ఉంది ఇక్కడ కదా. తీసుకురావచ్చు. ఉమ్, ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన ఉమ్, మంత్రంలో ఉంది కదా, నేను ఉమ్, స్టార్టింగ్ లో మంత్రంలో అదే చెప్పాను. ఉమ్, ఒకప్పుడు ఎండిపోయినట్టు ఉండి తర్వాత మళ్ళీ జలంతో నిండుతుంది, ఈ లోపల ఉమ్. గోమతి అని చెప్పాను ఒక మంత్రం. అవునండి, సో అది అవునండి. గోవులతో నిండిపోయి అక్కడ ఉంటుంది. ఓ ఉమ్. ఓ నది నువ్వు మమ్మల్ని రక్షించు అని చెప్పి ఉంటుంది అందులో. సో అంటే నదులు ఫామ్ కావడానికి వీలైన అట్మాస్ఫియర్ మనం ల్యాండ్ లో క్రియేట్ చేస్తే, ఉమ్, అది ఇంద్రుడికి నచ్చితే ఉమ్, ఇంద్రుడు అక్కడ వర్షం పడిపిస్తాడు, ఖచ్చితంగా అక్కడ నదులు ఏర్పడతాయి అంతే. అని కూడా చెప్పొచ్చు కదా సార్. రతంతర సామ. అది మీరు చెప్పారు కదా, గోవులు, అక్కడ గడ్డి, అక్కడ ఆ అట్మాస్ఫియర్ అంతా దానికి క్రియేట్ అయి ఉంటే అక్కడ ఓకే, నదులు ఏర్పడి తీరాల్సిందే వచ్చేసి. ఏర్పరుస్తాం, మానవులు ఉమ్. మీరే అదే చెప్పారు సార్. కదండి. అదే ఆ సెటప్ అంతా వేసి ఇంద్రుడే వచ్చేస్తారండి. మీరు చెప్పిన విషయం మీరే మర్చిపోతే ఎట్లా స్వామి, మర్చిపోవడం చెప్పారు. కదా సార్, నా పాయింట్ నదులు ఏంటంటే నదుల్ని ఇంద్రుణ్ణి. దోవ దోవ ఉమ్. దోవ మార్చి తెప్పిస్తా అన్నారు ఆ, మీరు. ఒకటి దోవ మార్చడం, రెండోది ఇంద్రుణ్ణి అక్కడ పడేలాగా కూడా ఇంద్రుడి చేతిలో ఉంది కాబట్టి ఉమ్, ఇంద్రుడికి ఫేవరబుల్ కండిషన్ క్రియేట్ చేస్తే ఆయన అక్కడికి డైరెక్ట్ వర్షం రూపంలో కూడా తెచ్చేస్తుంది. పడిన నదిని తెచ్చేస్తుంది. రీడైరెక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అసలు వర్షమే పడిపోవడం అనేది ఇంకొక ఎత్తు కూడా ఇంకొక వచ్చింది. ఎత్తు, అది చాలా ఇంపార్టెంట్ కూడా. ఉమ్, ఉమ్, దీనిలో ఇంకో గొప్ప రహస్యం మీరు చెప్పారు. అసలు వర్షం ఎక్కడ పడుతుంది ఫస్ట్ స్టార్టింగ్ అనేది మీరు ఒక గొప్ప రహస్యం చెప్పారు. ఉమ్, అబ్బోబ్బోబ్బోబ్బోబ్బ, ఆ రహస్యాలు నేను విప్పలేను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రహస్యాలు అవన్నీ. అవన్నీ ఎక్కడ పడుతుందని చెప్పేశారు మీరు. విషయం ఏంటంటే ఈ వీడియో విన్న వాళ్ళంతా కూడా మీరు మెసేజ్ చేయండి, ఎక్కడ వర్షం పడుతుందని మురళి గారు చెప్పారన్న విషయం మీరు చెప్పాలి. ఇది ఎందుకంటే ఇందులో ఎన్ని రహస్యాలు ఉన్నాయంటే, తెలుస్తున్న కొద్ది రహస్యాలు ఇందులో. దాని గురించి మనం ఇంకో వీడియో చేద్దాం, నెక్స్ట్ వీడియో చేద్దాము, ఎక్కడ యాక్చువల్లీ వర్షం నమ్మకము పడుతుంది. చమ్మకం మీద మనం ఒక సెషన్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం సార్. అది కూడా చేద్దాం. అది కూడా దీనికి కనెక్టెడ్ యాక్చువల్గా అయితే కొంతవరకు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. యా, నేను నేను మీ దీనికి కనెక్టెడ్ ఒక వీడియో చేద్దాం, దానికి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను యాడ్ చేస్తాను, నేను చేసి చేద్దాం. ఓకేనండి మురళి గారు. యా, డెఫినెట్లీ సార్. ఇంకా అంతేనా? అంతే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ యా. ఫర్ దిస్ ఆపర్చునిటీ. నో నో అట్లానే నో నో ఫర్దర్, ప్రజలు పాపం వాళ్ళు ఎంత అద్భుతమైన విషయం వినారంటే వాళ్ళకి నది గురించి ఇంత స్పష్టత ఉండదు. 2 ఆడగుర్రాలు, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, అసలు ఒకటి కాదు ఇందులో అన్ని రహస్యాలే. నేను కొబ్బరి లవ్స్ తినే టైం అయింది, ఉంటాను మురళి గారు. వస్తా. అసలు ఎన్ని పాయింట్స్ ఇందులో అద్భుతంగా ఉంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ